పూర్తి వివరాలు చూసే ముందు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. ఓం నమః శివాయ. నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశీలకు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనము 2026 సంవత్సరం మే నెల 11వ తేదీ నుంచి 20వ తేదీ వరకు కర్కాటక రాశిలో జన్మించిన వారి యొక్క గ్రహస్థితులు మరియు రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి, ఎటువంటి ఫలితాలు పొందబోతున్నారో తెలుసుకుందాం. ప్రస్తుతం కర్కాటక రాశి వారిని కనుక మనం పరిశీలించినట్లయితే కర్కాటక రాశి వారికి భాగ్యస్థానంలో శని, లాభస్థానంలో రవి యొక్క సంచారంతో బ్రహ్మాండమైనటువంటి అదృష్టం వరించబోతుంది అని చెప్పాలి. కాకపోతే కొన్ని విషయాలలో కర్కాటక రాశి వారు జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ప్రధానంగా కర్కాటక రాశికి ఇప్పటికీ కూడా 12వ స్థానంలోనే గురుడు సంచరిస్తున్నాడు. ఈ మే ఎండింగ్ తర్వాత జూన్ 1 కల్లా మనకి గురుడు మీ జన్మరాశిలోకి వస్తాడు కాబట్టి బ్రహ్మాండంగా ఉంటుంది. అంటే ప్రస్తుతం కర్కాటక రాశి వారి గ్రహస్థితి కనుక మనం పరిశీలిస్తే మిశ్రమమైనటువంటి ఫలితాలే సూచిస్తుంది. అయినప్పటికీ రాశ్యాధిపతి అయినటువంటి చంద్రుడు ఒక 4-5 రాశులు కూడా ప్రయాణిస్తూ ఉన్నాడు. అంటే ఈ 10 రోజులలో కూడా మీ మనస్థితి కానీ మీ పరిస్థితులు కానీ ఎక్కువగా ప్రభావితం చేస్తూ ఉంటాయి. అంటే మానసికమైనటువంటి బలాన్ని కనుక పొందినట్లయితే కర్కాటక రాశి వారు ఏ రంగంలో అయినా దేంట్లో అయినా సరే రాణించగలుగుతూ ఉంటారు. అన్నింటికంటే ప్రధానంగా 9వ స్థానంలో సంచరించేటటువంటి శని ప్రభావం కారణం చేత ఈ శని ఒక రక్షణ కవచం లాగా కర్కాటక రాశి వారు ఉండబోతూ ఉంటుంది. పిత్రార్జితానికి సంబంధించినటువంటి ఆస్తుల విషయాలలో కూడా వివాదాలు పరిష్కారం అవుతూ ఉంటాయి. మే 15వ తేదీ ఉదయం మీ రాశికి ఇప్పటిదాకా మేషరాశి ఉచ్చస్థానంలో సంచరించినటువంటి రవి ఎప్పుడైతే లాభస్థానంలో ప్రవేశిస్తాడో అది కెరీర్ వైజ్గా కనుక తీసుకుంటే గోల్డెన్ పీరియడ్ అని చెప్పవచ్చు. అలానే రాజకీయ రంగాల్లో ఉన్న వారికి లేదా ప్రభుత్వ ఉద్యోగాల్లో ఉన్నటువంటి వారికి గొప్ప పదవీ యోగం కూడా ఉంటుంది. ప్రధానంగా చెప్పాలంటే బుధుడు వృషభ రాశిలో సంచరించేటటువంటి రోజుల్లో మిత్రుల యొక్క సంపూర్ణమైన సహాయ సహకారం కూడా లభిస్తూ ఉంటాయి. ఇంకా చెప్పాలంటే ప్రధానంగా శుక్రుడు కూడా మీ జన్మరాశికి లాభస్థానంలో సంచరిస్తున్నటువంటి కారణం చేత వ్యాపారపరమైనటువంటి అనుకూలతలు కూడా పెరుగుతూ ఉన్నాయి. అసలు డే వైజ్గా పరిశీలిస్తే కర్కాటక రాశి వారికి ఏ విధంగా ఉండబోతుందంటే మే 11వ తేదీ ఉదయం నుంచి 12వ తేదీ రాత్రి 7:06 వరకు ఈ అష్టమ స్థానంలో సంచరించేటటువంటి చంద్రుడి యొక్క ప్రభావం కారణం చేత ఈ 2 రోజులు కొంచెం ఆరోగ్యపరమైనటువంటి విషయాలలో జాగ్రత్తగా ఉండాలి. ఆరోగ్యపరంగా కానీ ఆర్థికంగా కానీ అలానే ఎవరికైనా ధనం ఇచ్చేటటువంటి విషయాల్లో కానీ వెహికల్ డ్రైవ్ చేసేటప్పుడు కానీ జాగ్రత్తలు అవసరం. కానీ అనవసరమైనటువంటి ఆందోళనలు, భయాలు మిమ్మల్ని ఎక్కువగా ఇబ్బంది పెడుతూ ఉంటాయి. ఇక్కడ మనకి ఇది అవసరం లేదు అంటే అనవసరమైనటువంటి వాటి గురించి కర్కాటక రాశి వారి 2 రోజులు ఎక్కువగా ఆలోచించకూడదు. ముఖ్యమైనటువంటి పత్రాలపై సంతకాలు చేసేటప్పుడు 1-2 సార్లు ఖచ్చితంగా ఆలోచించి కనుక ముందుకు వెళ్ళినట్లయితే మంచి ఫలితాలు పొందుతారు. ఇక్కడ మనకు చిన్న కాషన్ అంటే సూచన ఏమిటంటే ఎట్టి పరిస్థితుల్లో కర్కాటక రాశి వారు ఎవరితో కూడా వాదనలకు దిగకండి. మౌనం అనేటటువంటిది మంచి సాధనంగా మీకు ఇప్పుడు ఉపయోగపడుతూ ఉంటుంది. ఇక అంటే మౌనంతో గడపటం. మరి 12వ తేదీ రాత్రి నుంచి 14వ తేదీ రాత్రి 2:30 గంటల వరకు ఉండేటటువంటి సమయంలో 9వ స్థానంలో సంచరించేటటువంటి చంద్రుడి యొక్క అంటే చంద్ర శని గ్రహాల యొక్క కలయిక అష్టమ స్థానంలో నుంచి బయటపడి భాగ్యస్థానంలోకి వెళ్తున్నప్పుడు ఆ కారణం చేత చాలా ప్రశాంతమైనటువంటి అనుకూలత లభిస్తూ ఉంటుంది. తండ్రి వైపు బంధువుల నుంచి కానీ గురువుల వైపు నుంచి కానీ సహాయ సహకారాలు అందుతూ ఉంటాయి. ఆధ్యాత్మిక పరమైనటువంటి యాత్రలకు ప్లాన్ చేస్తూ ఉంటారు. పెండింగ్లో ఉన్నటువంటి కోర్టు కేసులన్నీ అనుకూలంగా మారుతూ ఉంటాయి. ఒక రకంగా చెప్పాలంటే కర్కాటక రాశి వారికి గొప్ప భాగ్యోదయం కలుగుతుంది అని చెప్పాలి. ఏ పని మొదలుపెట్టినా సరే దైవ బలంతో ముందుకు వెళ్తూ ఉంటారు. మరి 14వ తేదీ రాత్రి 2:30 గంటల నుంచి 16వ తేదీ రాత్రి 2:02 వరకు ఉండేటటువంటి సమయంలో దశమ స్థానంలో రాజ్యస్థానంలో కుజుడితో కలిసి సంచరించేటటువంటి చంద్రుడి యొక్క ప్రభావం కారణం చేత ఇది అత్యంత శక్తివంతమైన సమయంగా ఉండబోతుంది. మీ పనితీరుతో అందరినీ ఆశ్చర్యపరుస్తారు. కొత్త ఉద్యోగ ప్రయత్నాలు కానీ వ్యాపార ప్రయత్నాలు కానీ బాగా కలిసి వస్తాయి.
వ్యాపారస్తులకు ఊహించిన లాభాలు కూడా వస్తూ ఉంటాయి. ఒక రకంగా చెప్పాలంటే సమాజంలో మీకంటే ఒక ప్రత్యేకమైన స్థాయి పెరుగుతుంది. అయితే కుజుడి యొక్క ప్రభావం కారణం చేత కొద్దిగా ఆవేశం కూడా రావచ్చు. కాబట్టి సహనం మాత్రం కోల్పోకండి. రవి కూడా రాశి మారుతున్నటువంటి తరుణంలో ప్రభుత్వ సంబంధమైనటువంటి పనులు కనుక ఏమన్నా వాటి కోసం ఎదురు చూస్తూ ఉంటే అవి తొందరగా వేగవంతం అవుతూ ఉంటాయి. మరి 16వ తేదీ రాత్రి 2:02 నుంచి 18వ తేదీ రాత్రి 10 గంటల వరకు ఉండేటటువంటి సమయంలో లాభస్థానంలో సంచరించేటటువంటి బుధుడితో కలిసి సంచరించేటటువంటి చంద్రుడి యొక్క ప్రభావం కారణం చేత ఇక్కడ మీకు కర్కాటక రాశి వారికి గొప్ప లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. అనేక మార్గాల నుంచి ధనం అనేది వస్తూ ఉంటుంది. ముఖ్యంగా మిత్రులతోటి విందు వినోదాది కార్యక్రమాల్లో చక్కగా పాల్గొంటూ ఉంటారు. సంతానపరమైనటువంటి శుభవార్తలు కూడా వింటూ ఉంటారు. మీ చిరకాల కోరిక ఒక చక్కగా నెరవేరుతుంది. షేర్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టేటటువంటి వారు కూడా ఇక్కడ ఈ సమయంలో లాభాలు పొందుతూ ఉంటారు. మరి 18వ తేదీ రాత్రి 10 గంటల నుంచి 20వ తేదీ రాత్రి వరకు ఉండేటటువంటి సమయంలో వ్యయస్థానంలో సంచరించేటటువంటి చంద్రుడి యొక్క ప్రభావం కారణం చేత వ్యయస్థానంలో చంద్రుడు, గురుడు, శుక్రుడు ఈ 3 గ్రహాలు 12వ స్థానంలో సంచరించినప్పుడు ఇది మీకు ఊహించనటువంటి ప్రతికూలతలు కలుగుతూ ఉంటాయి. విలాసాల కోసం ధనాన్ని ఎక్కువగా ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి వస్తూ ఉంటుంది. ఆధ్యాత్మికంగా ఉన్నతమైన స్థితికి చేరుకుంటారు. కానీ ఆరోగ్యపరంగా కొంచెం జాగ్రత్తలు పాటించాలి. ప్రధానంగా కర్కాటక రాశి వారికి కొన్ని ప్రధానమైన పరిహారాలు చెప్తానండి. ఈ పరిహారాలు కనుక పాటించినట్లయితే మంచి ఫలితాన్ని పొందుతారు. ఇక్కడ అన్ని రోజులలో కూడా కర్కాటక రాశిలో జన్మించినటువంటి వారు శుభ ఫలితాలు పొందటానికి 11, 12వ తేదీలలో దుర్గాదేవిని ఆరాధించడం లేదా అర్గళా స్తోత్రం పారాయణం చేయటం వలన మంచి ఫలితాలు పొందుతారు. అర్గళా స్తోత్రం ఇక ప్రతిరోజు ఖచ్చితంగా కనీసం ఒక 11 సార్లైనా సరే ఓం నమః శివాయ, ఓం నమః శివాయ అనేటటువంటి శివ పంచాక్షరి మంత్రజపం కనుక చేసినట్లయితే కనీసం 11 సార్లు, మీకు వీలైతే 108 సార్లు చేస్తే మంచి ఫలితాన్ని పొందుతారు. అన్నిటికంటే ప్రధానంగా సోమవారం రోజున పాలు, పెరుగు, బియ్యం, చక్కెర మొదలైనటువంటి దానం చేయడం వల్ల కూడా మంచి ఫలితాలు పొందుతారు. ఎవరైతే మనస్సును అంటే కర్కాటక రాశిలో జన్మించినటువంటి వారు మనస్సును కంట్రోల్ చేసుకోలేకపోతూ ఉంటారు, అటువంటి వారు చంద్రశేఖర అష్టకం వినటం వలన మంచి మానసికమైనటువంటి ప్రశాంతత కలుగుతుంది. కాబట్టి ఈ కర్కాటక రాశిలో జన్మించినటువంటి మిత్రులారా ఈ 10 రోజులు కూడా మీకు కొన్ని సవాళ్ళు ఎదురైనా ఆఖరికి విజయం మీదే. ఆత్మవిశ్వాసంతో ఖచ్చితంగా ముందుకు సాగండి. ఇక్కడ ఇంకా ఎవరైనా సరే తీవ్రమైనటువంటి ప్రతికూలతలు కనుక పొందుతూ ఉన్నట్లయితే అటువంటి వారు ఒక్కసారి మీరు మీ యొక్క వ్యక్తిగత జాతకాన్ని కూడా చూపించుకొని విశ్లేషణ చేయించుకొని దోషం ఎక్కడుందో తెలుసుకుని దోష నివారణ చేయించుకుంటే చక్కగా సత్ఫలితాన్ని పొందుతారు. ఇవి కర్కాటక రాశి వారికి సంబంధించిన ఫలితాలు. శుభం భూయాత్.